హాయ్ హలో అండి. మన పండగలలోకెల్లా ప్రధానమైన వంటకాలలో మెయిన్గా ఉండే రెసిపీ అయితే చిత్రాన్నం అన్నమాట. పుల్ల పుల్లగా ఆ రోజు పండగ రోజులు ముఖ్యమైన ప్రధాన స్థానాన్ని అందుకునేది అయితే చిత్రాన్నం అన్నమాట. ఆ చిత్రాన్నం అయితే ఇష్టం అంటూ లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అదైతే చేసుకొని చూద్దాము ఈరోజు. చిత్రాన్నంకి కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా ఒక గ్లాసు బియ్యం వండి పెట్టుకున్నాము. చల్లదైనా పర్వాలేదు. పుట్నాలు ఒక కప్పు, అంటే 2 స్పూన్లు. ఇవి పల్లీలు అన్నమాట, ఇవి కూడా 2 స్పూన్లు. పచ్చిమిరపకాయలు ఒక 6-7, కరివేపాకు ఒక నిమ్మకాయ ఒకటి చాలు. ఇంకా కొత్తిమీర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, జీలకర్ర, ఆవాలు. ఎప్పుడైతే ఒక గ్లాస్ ఆయిల్, బాండీలో ఆయిల్ పెట్టేసుకొని ఈ గ్లాస్ మొత్తం పట్టేస్తుంది ఆయిల్ వేసేసుకున్నాం. వేసుకొని ఇప్పుడు మనం ముందుగా పల్లీలు ఎంచుకుందాం. దూరగా ఇలాగా వేపేసుకుందాం. ఇందులోనే పుట్నాలు కూడా వేసేస్తున్నాం. ఇలా దూరగా ఎర్రగా వేగనిచ్చి అంతలోపల మనం నిమ్మకాయని అయితే కట్ చేసుకుంటాం. ఇప్పుడైతే మనము జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాము. ఇవి వేగుతున్న పల్లీలు పుట్నాలలోనే మనం ఏమి తీయాల్సిన అవసరం లేదు. ఇంకా కాస్త అన్నంలో అయితే మనం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాము. రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు అందులోనే పసుపు, కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు 1 స్పూన్ వేసేసుకొని ఇలాగ కలిపేసుకున్నాము. ఇప్పుడైతే ఎర్రగా అయిపోయాయి, అన్నీ వేగిపోయాయి. ఇంక ఇప్పుడు మనం అన్నం అయితే వేసేసుకున్నాం. మనకు కావాల్సినంత అన్నం అయితే వేసేసుకున్నాము. నేను ఒక గ్లాస్ అయితే వండాను. ఒక గ్లాసుకు సరిపడా పోపు దినుసులు అన్నమాట ఇవి. ఇలాగా మొత్తం అన్నం వేడి అన్నమే వేసేసుకోవచ్చు. చల్లగా అయిన తర్వాతనే వేసుకోవచ్చు, ఏం అవసరం లేదు. ఇప్పుడు వేడిగా ఉండగానే వేసుకోవచ్చు. ఇలాగ మనం కలిపేస్తాం కదా. ఇలా కొంచెం కొంచెముగా వేసేసుకొని కలుపుకున్నాం. ఇప్పుడైతే బాగా కలిసింది. ఇప్పుడు చివరిగా చింతపండు గుజ్జు అయితే వేసేసుకున్నాం. మనం పిండి పెట్టుకున్న నిమ్మరసం అయితే వేసుకున్నాము. చివరిలో వేసుకున్నాము. మనము ఆల్రెడీ ఉప్పు అదంతా వేసుకున్నాం కదా, మళ్ళీ అంతా కలబెట్టుకున్నాము. అంతేనండి, ఎంతో కలర్ఫుల్గా ఉండే ఫెస్టివల్ స్పెషల్ చిత్రాన్నం అయితే రెడీ. ఇంకా కొత్తిమీరతో వేసేసుకున్నాం. అంతే, రెడీ. టేస్ట్ చూద్దాం. పులుపుకు పులుపు, ఉప్పుకు ఉప్పు, మిర్చి వేసాము కదా, కారం, కొత్తిమీర స్మెల్,
అన్ని సువాసనతో భలే గుమగుమలాడుతుందండి. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే, ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.